నామమున మీకు నా శుభాలు తెలియజేస్తూ కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక వచనాన్ని మేము ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. గతసారి నేను ఈ ఆన్లైన్ ట్రైల్లో మాట్లాడిన విషయాలు మీకు గుర్తున్నాయా? 2 సార్లు మాట్లాడాను. ఒకసారి నేను లేను. ఒకసారి మనం ప్రార్థన చేసేటప్పుడు హిపోక్రటిక్ వేషధారంలాగా ఉండకుండా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడు అన్నది చెప్పాను. రెండోసారి మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే మనము పాపము లో ఉండకుండా ఉండాలి. అందుకే ఏషియాలో ఉంటుంది కదా, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు బంధము కాలేదు, రక్షింపనేరుకున్నట్లు ఆయన హస్తము కోల్చ కాలేదు, కానీ మీకును నాకును మన పాపములు అడ్డుగా ఉన్నాయి అని. సో మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే మన పాపములు అడ్డుగా ఉండకూడదు ప్రభువుకి మనకి. అప్పుడు మన ప్రార్థన ఆయన వింటారు. ఈరోజు ఇంకొక విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ రాయబడింది: మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతురు కనుక మీకేమీ దొరకటలేదు. సో మన ప్రార్థన ప్రభువు అంగీకరించాలి, లేదా మనం అడిగినది ప్రభు దగ్గర పొందుకోవాలి అంటే ఎలా ఉండాలంట, ఎలా ఉండకూడదు అని అంటే, మీరు అడిగినవి మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడగకూడదు కదా. ఎప్పుడైతే ప్రభు మనము అడిగినవి ప్రయాసపడి దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాం, అయితే మనం అడిగేటువంటివి మన యొక్క ఉద్దేశాలు అవి దురుద్దేశంగా ఉండకూడదు, అది దేవుడు అంటుంది. సో అలాగే మనం ఎప్పుడైతే దురుద్దేశంతో అడగకుండా ఉంటామో అవి ప్రభు అంగీకరిస్తాడు. దానిని ప్రభు మనకి అనుగ్రహించేవాడుగా ఉంటాడనమాట. మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా, ఎంతగా వేదన పడి ప్రార్థన చేసినా, ఒకవేళ మనము అడిగేటువంటివి దురుద్దేశంతో అడుగుతూ ఉంటే అది ప్రభు ఎన్నటికీ కూడా దానిని అంగీకరించేవాడు కాదు. సో అందుకని ఏంటి దురుద్దేశంతో అని మనం ఒకవేళ ఆలోచిస్తే అక్కడ దాని ముందు కూడా ఉంది అనంటే, మీ భోగముల నిమిత్తమై అంటే ఒక లగ్జరీగా ఉండటానికి, లేదా ఒక బ్లెస్డ్గా ఉండటానికి, లేదా ఒక ఆశీర్వదింపబడిన వాడిగా ఉండటానికి మీరు అడగటంలో తప్పులేదు. అంటే ప్రభు ఎప్పుడు మనం తక్కువగా చేయాలని, అందరికన్నా లోలో ఉండాలని, ఎప్పుడు ఎవరినో అడుగుకునే వాళ్ళగా మనం ఉండాలి అని ఎప్పుడు కూడా ఆయన చేయడు. మన బిడ్డలను మనం ఎంతగా వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండాలనుకుంటామో ఆయన బిడ్డల్ని ప్రభు కూడా అలా చూస్తాడు. కానీ మనం అడిగేటువంటి ఉద్దేశము అది ఎలా ఉండకూడదంట, దురుద్దేశంగా ఉండకూడదు. ఓకేనా? అయితే దురుద్దేశంలోని ఎలాగూ అని అంటే, ఒకటి మన యొక్క సొంతంగా మాత్రమే, అంటే నాకు మాత్రమే కావాలి అన్నది మాత్రం మన జీవితాల్లో ఉండకూడదు. నా గురించి నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా సంఘం బాగుంటే చాలు అని అనుకోకూడదు. అది దురుద్దేశం. అంటే ఉండాలి, కానీ నేనే అని అనుకున్నామంటే అది దురుద్దేశంతో మనం అడుగుతూ ఉన్నాము అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన గురించి మనం ప్రార్థన చేయడం తప్పులేదు, కానీ ఎప్పుడు మన గురించి ఆలోచించుకుంటూ మన జీవితము, మన ఫ్యామిలీ, మన సంఘము, మన రిలేటివ్స్ అని అనుకుంటే సార్వత్రిక సంఘం గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? వాళ్ళ గురించి ఎవరు ఆలోచన చేస్తారు? వాళ్ళ గురించి ఎవరు వేదన పడతారు? కాబట్టి దురుద్దేశము అంటే మంచిదే మనం అడుగుతున్నాం, కానీ మన ఉద్దేశాలు ఎప్పుడు మన సొంత వాటి నిమిత్తమే ఉండకూడదు. మనకు మాత్రమే అన్నది మాత్రం మనకు ఉండకూడదు. మాకే అన్నది మనము ఆ ఉద్దేశంతో మనం అడుగుతుంటే ప్రభువు దాన్ని అంటాడు,
మీరు దురుద్దేశాలతో మీ సొంత వాటి కోసం అని అడుగుతూ ఉంటాడు. రెండవ దురుద్దేశం ఏంటి అని అంటే, మనం చాలాసార్లు ప్రభు యొక్క పనిలో ఉంటా ఉన్నప్పుడు, లేదా మన దేవుని బిడ్డలుగా మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రభువుకి రావాల్సినటువంటి మహిమను ఆయన మనము ఇచ్చేవారిగా ఉండట్లేదు. అంటే ఒక పని మనం మొదలు పెడతా ఉన్నప్పుడు క్రైస్తవులంగా మన అందరిలో ఏంటంటే, చక్కగా ప్రార్థన చేస్తాము, పని మొదలు పెడతాము, ప్రార్థన దేవుని యొక్క చిత్త ప్రకారం నడిపింపబడుతున్నాము అని చెప్తాము, చక్కగా పనిని కొనసాగిస్తూ ఉంటాం. కానీ ఆ పనిలో ప్రభుకి మహిమను తీసుకురావడం మర్చిపోతూ ఉంటాం. ఆ పనిలో ప్రభు నిజంగా మహిమపరచబడుతూ ఉన్నాడా, లేదా నా మహిమను నేను తీసుకొస్తూ ఉన్నానా, లేదా నా పేరుని, నా గొప్పతనాన్ని, నా యొక్క జనులు నన్ను చూస్తున్నారు, చూడాలి అన్నది మనం ఎప్పుడైతే తీసుకొస్తా ఉంటున్నామో, అది ప్రభు పని అయినా సరే, క్రైస్తవులంగా ప్రార్థన చేసి ప్రారంభించినా సరే, ప్రభు మహిమ, ఆయనకు రావాల్సినటువంటి మహిమను ఆమెను తీసుకురాకపోతున్నప్పుడు అది మనం ఏం చేస్తున్నాము, దురుద్దేశంతో మనము దానిని కొనసాగిస్తూ ఉంటున్నాము. కాబట్టి మనం మంచిగానే ప్రారంభిస్తాము, ఏ పని కూడా మనం నిజంగా ప్రార్థన లేకుండా మొదలు పెట్టము, ఏది కూడా మనము దేవునికి ప్రార్థించకుండా మొదలు పెట్టము. కానీ ఆ పని వెళ్తూ ఉన్నప్పుడు ప్రభువుకి రావాల్సినటువంటి మహిమ, అందుకని ఆయన అంటాడు, మీ నిమిత్తమై ఆయన అంటాడు, మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశంతో వాటిని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రభువుకి రావాల్సినటువంటి మహిమను మనం దాన్ని తీసుకురాకపోతే మనము అడిగేటువంటి వాటిని ప్రభు ఆయన మనకి ఇవ్వడు అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి అన్నమాట. మూడవది, మనము ప్రభు ఇచ్చిన వాటిలో మనము నమ్మకమైన వారిగా ఉండకుండా కావలసిన ఇంకా ఎక్కువ కావాలని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు దాని విషయంలో కూడా మన మొదన ఆలకించేవాడు కాదు. ఏదైతే ఇచ్చాడో, ఏదైతే ప్రభు మనకు అనుగ్రహించాడో దాని విషయంలో మనం నమ్మకంగా ప్రభువుకి కృతజ్ఞతగా ఎప్పుడైతే మనం ఉండి మిగతా వాటిని అడుగుతూ ఉంటామో అప్పుడు ప్రభు వాటిని అనుగ్రహించేవాడిగా ఉంటాడు. అంతేకాని మనకి ఇచ్చినవి మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటూ, మనకి మన సొంతకి మనం వాటిని వినియోగించుకుంటూ, ఇంకా ప్రభు నాకు ఇవ్వలేదు, ఇంకా ఇక్కడే ఉన్నాము, మా స్థితి ఇలానే ఉంది అని అంటే ప్రభు అంటాడు, మీరు నమ్మకమైన వారిగా లేకపోయినప్పుడు, నమ్మకమైన వారిగా ఇచ్చిన వాటిలో నమ్మకమైన వారిగా మీరు లేనప్పుడు మీరు మళ్ళా అడగటం వల్ల అది దురుద్దేశంతోనే, అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవిస్తూ ఉన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ ఉన్నారు, అయినా సరే ఇంకా మాకు ఈ నీడ్ ఉంది, మాకు ఈ ఇబ్బందులు ఉన్నామని అంటున్నప్పుడు ప్రభు దాన్ని అంగీకరించు. ఎందుకనంటే ఆయన న్యాయవంతుడు. ఇచ్చిన దానికి మనం నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభు మనకి ఏది అవసరమో ఆ సమయానికి దాన్ని అనుగ్రహిస్తాడు తప్పనిసరిగా. అందుకే నేను చాలా బ్యూటిఫుల్గా ఒక మాట ఉంటుంది కదా, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉండవు కదా, అయినా సరే ఆయన వాటిల్ని అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోను, ఆయన పరలోకమందున్న తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. క్రైస్తవులంగా మనం ఉన్నప్పుడు ప్రభు మనకి ఎప్పుడు కూడా తక్కువ చేయడు, ఎప్పుడు కూడా తక్కువ. మన బిడ్డల కోసం మనం ఎప్పుడైనా తక్కువ చేస్తామా? మనం మానుకోనైనా వాళ్ళకి పెడతాం. అలాంటిది ప్రభు మనకి ఎందుకు తక్కువ చేస్తాడు? చేయడు. కాకపోతే మనం అడుగుతున్నాయి ఎందుకు ప్రభు కొన్నిసార్లు ఇవ్వడు అని అంటే, ఇచ్చిన వాటిలో మనం నమ్మకంగా లేకుండా ఇంకా మనకి ఇష్ట ప్రకారం మనం వెళ్తూ ఉన్నప్పుడు, మనకు కావాల్సినట్టు మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటాడు, మీరు నమ్మకమైన వారిగా లేరు, కాబట్టి మీ ఉద్దేశాలు దురుద్దేశాలుగా ఉన్నాయి. అందుకనే ఆయన మనకు కొన్నింటిని ఇవ్వరు, కొన్నింటిని మనకి ఇవ్వరు అన్నమాట. కాబట్టి మన యొక్క ఉద్దేశాలని ప్రభు దగ్గర మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మనం దేని గురించి అయితే అడుగుతూ ఉన్నామో, ఏదైతే మనం పొందుకోవాలనుకుంటున్నామో అది మనం మంచి ఉద్దేశంతో దాన్ని అడిగినప్పుడు ప్రభు దాన్ని మనకు అంగీకరించేవాడిగా ఉంటాడు. ఆలోచించేసినప్పుడు మనం ప్రభు పని చేసేటప్పుడు కూడా ప్రభువుకి నమ్మకమైన ఆయనకు మహిమ తీసుకొస్తున్నామా లేదా?
చాలాసార్లు మనం ఇదే పని చేస్తాం క్రైస్తవులుగా ఉంటూ ఉన్నప్పుడు. చాలా మంచిగా పనిని మొదలు పెడతాం, కానీ ప్రభుకి మహిమ తీసుకురావడం మర్చిపోతూ ఉంటాం. మొన్న ఈ మధ్య నేను రీనా స్కూల్లో మంచి మార్క్స్ వచ్చినప్పుడు తీసి స్టాటస్లో పెట్టినప్పుడు తను ఐ స్టార్టెడ్ విత్ వెరీ గుడ్ ఇంటెన్షన్. నేను మంచి కోట్ పెట్టాను, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ కంటిన్యూస్ గ్రేస్ టువర్డ్స్ రీనా స్టడీస్ అని పెట్టాను. సో దాన్ని అందరూ చూస్తూనే ఉన్నారు, బాగానే ఉంది. బట్ ఆల్ ఆఫ్ సడన్ రీనా ప్రతి గంటకు ఒకసారి, డాడీ ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది చూశారు? ఐ వాజ్ షాక్. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. సో మనం పెట్టిన ఉద్దేశం ఏంటి? తన యొక్క ఇంటెన్షను క్రమేణా మారిపోతూ ఉంది. తన సొంతకి నాకు ఎన్ని లైక్స్ వచ్చాయి, నన్ను ఎంతమంది వచ్చాయి, దట్స్ వాట్. అది తన యొక్క, అంటే నేను పెట్టింది కరెక్టే కంటెంట్, కానీ తన ఉద్దేశం ఎలా అయిపోయింది? తన సొంతకి వెళ్ళిపోతూ ఉంది. ఓ ఎంతమంది వచ్చారు, ఎన్ని లైక్లు వచ్చాయి, సరే ఎలా మారిపోతుందో మనుషుల యొక్క. సో అది దురుద్దేశం. ప్రభు అది చూసినప్పుడల్లా బహుశా రీనా థ్యాంక్ గాడ్ అని అనుకుంటే ఎంత బాగుండేది. అలా కాకుండా ఎన్ని లైక్లు వచ్చాయి, ఎంతమంది చూశారు, గంటకి 10 నిమిషాలకు ఒకసారి ఎన్ని పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి తన ఆలోచనలు ఏమైపోయిందంటే అది ప్రభు పని, ప్రభు చేశాడని మనం నమ్ముతున్నా, కానీ తన చివరికి తన యొక్క ఉద్దేశం ఎలా మారిపోతూ ఉంది? తన సొంత ఆలోచనకి, సొంత ఏమంటాము ఆ యొక్క అంటే గొప్పతనాన్ని చూపించుకోవటం, తన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి మారిపోతూ ఉంది. కాబట్టి మన జీవితంలో మన ఉద్దేశాలు, ప్రభు దగ్గరికి మనం వచ్చేటప్పుడు మన ఉద్దేశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రభు పనే చేస్తాము, ప్రభువుని ప్రార్థన చేస్తాము, ప్రభు నిజంగా ఇది మాకు కావాలని అడుగుతాం, కానీ మన ఉద్దేశాలు సరిగా లేనప్పుడు ప్రభు మన ప్రార్థనను అంగీకరించు. క్రైస్తవులంగా చక్కగా వెళ్తాము, అందరికీ చెప్తాం ప్రార్థన చేయమని, కానీ ప్రభు పని జరుగుతూ ఉన్నప్పుడు ఆయనకు రావాల్సిన మహిమను ఆయనకి ఇవ్వకుండా మనం ఒకవేళ ఇది నా వల్ల మేము చేయగలుగుతున్నాం అని అనుకుంటున్నాము అని అంటే మన ఉద్దేశాలు మారిపోతూ ఉంటున్నాయి. మన ఉద్దేశాలు ప్రభువునికి మహిమ తెచ్చేయగా లేనప్పుడు ఆయన మన ప్రార్థన అంగీకరించడానికి ఇష్టపడలేము కదా. కాబట్టి ఈరోజు నేను మీ ముందు ఉంచాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే అదే, మనము మీరు ఏది అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకు ఏమీ తొలుపెట్టలేదు. కాబట్టి మనం ప్రభువుని అడిగేటప్పుడు ఆయన ఎప్పుడు మన ప్రార్థన కాగలడు, ఆయన మన ప్రార్థన ఎప్పుడూ త్రోసివేయడు. అయితే మన ఉద్దేశాలు ఎలా ఉండాలి? దురుద్దేశంతో ఉండకూడదు కదా. దురుద్దేశంతో ఉండకూడదు అంటే నాకు ఒక 2 ఉన్నాయి, 3వ హౌస్ ఇవ్వ ప్రభావ, ఒక కారు కొన్నాను, ఇంకో కారు ఇవ్వ ప్రభావ, అది కాదు మన క్రైస్తవులు కాదు. ప్రభా నాకున్నవి చాలు ప్రభా కదా, నాకున్నవి చాలు ప్రభా. ఇంకొకటి ఏదన్నా కావాలి అని అనుకున్నప్పుడు, కొత్తది ఏదన్నా కావాలనుకున్నప్పుడు అది మనం అడగటము చాలా ఉత్తమైనటువంటిది. ఉన్న వాటి విషయంలో మనం మళ్ళా ప్రభు దగ్గరికి వెళ్ళకుండా, నేను మొన్న రీసెంట్గా యాక్చువల్గా ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి, బహుశా ఎక్కువ తీసుకుంటే బాగుంటుందేమో అని అనుకుంటూ ఉన్నాను. బట్ ప్రభు నాతో మాట్లాడుతుంది ఏంటంటే, నీ లోన్ అమౌంట్ ఎంతో అంతకే తీసుకో, నువ్వు అంతకు మించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఆ అమౌంట్ వచ్చినా బహుశా అది వాళ్ళకి ఉపయోగపడదేమో. అంటే నువ్వు నాకన్నా నా మీద ఆధారపడేదానికన్నా నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు, అక్కడ ఏదో వస్తుందని ఆలోచిస్తున్నావు కదా. ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి మన ఉద్దేశాలు చాలా అంటే ఇది నా వాళ్ళకి మించి పెడితే వాళ్ళకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుందేమో అని అనుకుంటున్నాం, కానీ ప్రభువుని తక్కువ చేసేస్తా ఉన్నాం అక్కడ. ఇంత తెలిసి ఇన్ని నేర్చుకొని నిజంగా నేను ఎందుకన్నా ఆలోచించలేకపోయాను అన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు, ఈ లోన్ అమౌంట్ వరకు పెట్టుకో, మిగతాది అవసరం లేదు, మిగతాది నీకు అవసరం లేదు, నేనున్నాను అని అంటూ వచ్చాను. కాబట్టి మన ఉద్దేశం ఏంటి? ఒక 1 కోటికి పెట్టుకున్నాను అనుకోండి, ఒకవేళ పరిస్థితులు ఏదనేది ఏంటి, సో దే విల్ బి సెటిల్డ్ అని ఆలోచించాను. ప్రభు అన్నాడు, ఆ 1 కోటికి అంటే నన్ను తక్కువ చేసి నువ్వు ఆ 1 కోటికి ఎక్కువగా చూస్తా ఉన్నావు
అని అంటూ వచ్చాడు. కాబట్టి మన ఉద్దేశం ప్రభువుని అడిగేటప్పుడు, మనం పని చేసేటప్పుడు, క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా మన ఉద్దేశాలు సరిగా లేనప్పుడు ప్రభు మన ప్రార్థన అంగీకరించడం, మన ప్రార్థన అయినా అంగీకరించడం. కాబట్టి మన కోసమే, నా కోసమే అని మానేసి సార్వత్రిక సంఘం గురించి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రభువుకు రావాల్సినటువంటి మహిమను మనం ఏ పని చేసినా చక్కగా ప్రార్థన పెడతాము, ప్రార్థనతో మొదలు పెడతాము, దేవుని యొక్క చిత్త ప్రకారాన్ని మనం కొనసాగిస్తాము. అయితే ఆ పనిలో ప్రభువుకి మహిమను తీసుకురాస్తున్నామా? కొంత సమయం తర్వాత ఇది నాది, నా వల్ల, నేను అని మన గొప్పలు మనం చెప్పుకుంటూ ఉంటే ప్రభు దాన్ని అంగీకరించడు. ప్రభు ఇచ్చిన వాటిలో మనం నమ్మకంగా ఉంటా ఉన్నప్పుడు, ఆయనను మనం ఎక్నాలజీ చేస్తా ఉన్నప్పుడు ఆయన మనకి అనుగ్రహించేవాడిగా ఉంటాడు. అంతేగాని మనం ఇంకొంచెం కావాలి అని అనుకున్నప్పుడు ప్రభువుకు తెలుసు మనకేమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏది ఇవ్వాలో అవన్నీ ఆయనకు తెలుసు. మన ఉద్దేశాలు దురుద్దేశంగా లేనప్పుడు ప్రభు మన ప్రార్థన అంగీకరిస్తాడు. అప్పుడు మనము చాలా చక్కగా జీవిస్తాం. అందుకని ఇదే అధ్యాయంలో ముందు వచ్చిన మీలో యుద్ధములను ఎందుకు వస్తున్నాయి అని అంటే మీ అవయములు పోరాడు నిమిత్తం కదా. సో అందుకే అంటాం, యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతాయి? మీ అవయములో పోరాడు, మీ భోగేచ్ఛల నుండి. మనకు కలిగేటువంటి సెల్ఫ్ డిజైర్స్, వాటి నుంచే మనకి ఇబ్బందులు, వాటి నుంచే మనకి సమస్యలు, వాటి నుంచే మనకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి మనం అడిగేది ప్రభు ఉద్దేశం, మంచి ఉద్దేశంతో అడిగినప్పుడు ప్రభు దాన్ని కాదండి. కాబట్టి దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించుకుంటాం.